గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మన ప్రీవియస్ క్లాస్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ యూనిట్లో థర్డ్ చాప్టర్ వచ్చేసి ఎంఎస్ వర్డ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అని అర్థము. సో మనము స్టార్టింగ్లో చెప్పుకున్నాము సెకండ్ యూనిట్లో సెకండ్ చాప్టర్లో సాఫ్ట్వేర్స్ టూ టైప్స్, సిస్టమ్ సాఫ్ట్వేరు, అప్లికేషన్ సాఫ్ట్వేరు. ద సిస్టమ్ సాఫ్ట్వేర్ is the software that organizes and coordinates, manages hardware parts. Those system software contains the programs for computer hardware parts only, that does not solve any user problem. Now application software is a software that will designed for solving user specific problem. So one of the application software is MS Word. మనకున్న అప్లికేషన్ సాఫ్ట్వేర్లలో ఎంఎస్ వర్డ్ అనేది ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఈ ఎంఎస్ వర్డ్ యూజ్ చేసి యూజర్స్ యొక్క టాస్క్ని నిర్వర్తించుకోవచ్చు. ఈ కంప్యూటర్లో ఉన్న హార్డ్వేర్ పార్ట్స్ కోసం కాదు, ఇది మన వర్క్ని క్రియేట్ చేసుకోవడానికి, మన వర్క్ని తయారు చేసుకోవడానికి ఎంఎస్ వర్డ్ అనేది యూజ్ చేస్తాం. సో జనరల్గా ఎంఎస్ వర్డ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఉంటుంది, దాంట్లో ఒక పార్ట్ ఇది. సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వాళ్ళు క్రియేషన్ చేయడం జరిగింది. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్, మైక్రోసాఫ్ట్ కంపెనీ అనేది ఉంది, ఆ కంపెనీ వాళ్ళు డిజైన్ చేశారు. ఆ మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో మనకు డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. వన్ ఇస్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్, అవుట్లుక్. సో ఈ విధంగా డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి ఒక్కొక్క పర్పస్ కోసం. ఒక చిన్న ఆఫీసు కానీ, కావలసినటువంటి ఇండివిజువల్ పర్సన్స్ కానీ, కావలసినటువంటి ఆల్ టైప్ ఆఫ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. అందుకని దీని అన్నింటినీ ఎంఎస్ ఆఫీస్ అన్నారు. ఒక స్మాల్ ఆఫీసు కావలసినటువంటి ఆల్ అప్లికేషన్స్ ఉంటాయి దీంట్లో. సో దాంట్లో మనం ఎంఎస్ వర్డ్ గురించి డిస్కషన్ చేస్తాం. సో జనరల్గా ఎంఎస్ వర్డ్లో ఫైల్స్ని ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసినప్పుడు దాన్ని డాక్యుమెంట్గా భద్రపరచబడి ఉంటుంది, అంటే డాక్యుమెంట్గా స్టోర్ అవుతుంది. మనం చెప్పుకున్నాం ఇంతకుముందు నోట్ ప్యాడ్లో టెక్స్ట్ ఫైల్ అంటాము, పెయింట్లో అయితే ఇమేజ్ ఫైల్ అంటాము, అదేవిధంగా ఎంఎస్ వర్డ్ ఫైల్ ఏమంటామో డాక్యుమెంట్ అంటాము. ఈ ఎంఎస్ వర్డ్ ఫైల్స్ని స్టోర్ చేసినప్పుడు .doc లేదా .docx, ఇక్కడ ఎక్స్ పడలేదు, .docx అనే ఫైల్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. జనరల్గా 2003 అండ్ ఓల్డర్ వర్షన్స్కు DOC ఉంటుంది, 2000 కంటే ముందున్న వర్షన్స్కి. 2007 అండ్ ఎబో వర్షన్స్ అన్నిటికి కూడా 2000CX ఉంటుంది. సో ఈ ఎంఎస్ వర్డ్ మెయిన్గా ఉపయోగించేది ఎందుకంటే టు క్రియేట్ లెటర్స్ కానీ, ఫ్యాక్సెస్ కానీ, మెమోస్ కానీ, లేదా డాక్యుమెంట్స్ కానీ, లేదా ఒక మెటీరియల్ కానీ, లేదా ఒక ప్రాజెక్ట్ సంబంధించినటువంటి బుక్ కానీ, ఇవన్నీ ప్రిపేర్ చేయాలంటే మనకు ఎంఎస్ వర్డ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఎంఎస్ వర్డ్ ఈజ్ ఏ వర్డ్ ప్రాసెసింగ్ ప్రోగ్రామ్. దీన్ని ఏమంటారు? ఎంఎస్ వర్డ్ ఈజ్ ఏ వర్డ్ ప్రాసెసింగ్ ప్రోగ్రామ్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా వస్తుంది. ఎంఎస్ వర్డ్ ఈజ్ ఏ వర్డ్ ప్రాసెసింగ్, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఎంఎస్ వర్డ్ ఈజ్ ఏ వర్డ్ ప్రాసెసింగ్ ప్రోగ్రామ్. సో ఈ వర్డ్ ప్రాసెసింగ్ ప్రోగ్రాంలో డాక్యుమెంట్ సేవ్ చేసినప్పుడు ఫైల్ ఎక్స్టెన్షన్ .docx అనేది ఉంటుంది, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్, మరి ఎంఎస్ వర్డ్లో మనం ఏమేం చేస్తాం? వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్? సో ఎంఎస్ వర్డ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ వర్డ్ ప్రాసెసింగ్ ప్రోగ్రామ్. అందుకని మనము వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్ ప్రోగ్రామ్ అన్న, ఎంఎస్ వర్డ్ ఫీచర్స్ అన్నా కూడా ఇవే మనము ట్రీట్ చేయాలి. సో జనరల్గా ఎంఎస్ వర్డ్ ఈజ్ ఏ వర్డ్ ప్రాసెసింగ్ ప్రోగ్రామ్. అంటే వాట్ ఈజ్ మీన్ బై వర్డ్ ప్రాసెసింగ్? వర్డ్ ప్రాసెసింగ్ మీన్స్ దాట్ క్రియేటింగ్, మ్యానిపులేటింగ్, ప్రాసెసింగ్ ద టెక్స్ట్. ప్రాసెసింగ్ అండ్ మ్యానిపులేటింగ్ ద టెక్స్ట్ని మనం క్రియేషన్ చేయొచ్చు, సమ్ ఫార్మాటింగ్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు బై యూజింగ్ ఆఫ్ ద వర్డ్ ప్రాసెసింగ్ ప్రోగ్రామ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సమాచారం మనం టైప్ చేసి, ఏదైనా ఒక లెటర్ని టైప్ చేసి ఆ లెటర్లో టైప్ చేయొచ్చు, మోడిఫికేషన్స్ చేయొచ్చు, ఫార్మాటింగ్ చేసుకోవచ్చు. సో ఫార్మాటింగ్ అంటే ప్రాసెసింగ్ చేసుకోవచ్చు. సో అలాంటి దాన్ని మనము వర్డ్ ప్రాసెసింగ్ అంటాం. వర్డ్ ప్రాసెసింగ్ అనేది ఒక టెక్స్టువల్ సమాచారం యొక్క టెక్స్ట్ని ప్రాసెసింగ్ చేసినటువంటి ఒక ప్రోగ్రాము. వర్డ్ ప్రాసెసింగ్ ద్వారా సమాచారంని టైపింగ్ చేసుకోవచ్చు, ఎడిటింగ్ చేయొచ్చు, ఫార్మాటింగ్ చేసుకోవచ్చు. సో దీనికి మెయిన్ టాస్క్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఇన్సర్ట్ టెక్స్ట్, డిలీట్ టెక్స్ట్. సో రెండింటిని కలిపి మనము టెక్స్ట్ మ్యానిపులేషన్స్ అంటాం. ఇంగ్లీష్ మీడియంలో దీన్ని టెక్స్ట్ మ్యానిపులేషన్ లాగా ఇవ్వడం జరిగింది. ఇన్సర్ట్ టెక్స్ట్, డిలీట్ టెక్స్ట్ రెండింటిని కలిపి మనము టెక్స్ట్ మ్యానిపులేషన్ అంటాం. అంటే ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో వీ కెన్ ఇన్సర్ట్ ద టెక్స్ట్ వేర్ ఎవర్ వి వాంట్. మనకి ఎక్కడంటే కూడా మనము టెక్స్ట్ని ఇన్సర్షన్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ డిలీట్ ద టెక్స్ట్, ఎక్కడున్న టెక్స్ట్ అని మనము డిలీషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వర్డ్ ర్యాప్ అంటే జనరల్గా మనకు, సో నేను ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో జనరల్గా ఏదైనా ఒక టెక్స్ట్ని మనం టైప్ చేసుకుంటూ పోతూనే ఉన్నాం. సో ఎండ్, దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద లైన్. ఇక్కడ ఉంది కదా, ఈ మార్జిన్ అనేది ఎండ్ ఆఫ్ ద లైన్. ఆ లైన్కి ఎండ్ కాగానే ఆటోమేటికల్గా న్యూ లైన్కి వెళ్తుంది. నో నీడ్ టు ప్రెస్ ద ఎంటర్ బటన్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. సో దాన్ని మనం ఏమంటే వర్డ్ ర్యాప్ అంటారు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్. యూజర్ సమాచారాన్ని టైప్ చేసినప్పుడు ఆ సమాచారం ఒక లైన్ చివరికి వెళ్ళగానే ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. దట్ ఈస్ ద వర్డ్ ర్యాప్ ఫీచర్స్. సో నెక్స్ట్ ప్రింట్ ఫీచరింగ్ ఇదే. ఎంఎస్ వర్డ్లో మనం చేసినటువంటి డాక్యుమెంట్ మొత్తం కూడా ప్రింట్ తీసుకోవచ్చు. సో ఎంఎస్ వర్డ్లో మనం ఒక లెటర్ని టైప్ చేసుకోవచ్చు అనుకున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెటర్ టైప్ చేస్తూ ఆ లెటర్ కింద 10 మంది స్టూడెంట్స్ పేర్లు ఒక టేబుల్లా ఇవ్వాలనుకున్నాం. ఆ టేబుల్ని క్రియేషన్ చేసుకోవచ్చు. అంటే ఎనీ సమాచారాన్ని టేబుల్ ఫార్మాట్లో కూడా అరేంజ్ అంటే రోస్ అండ్ కాలమ్స్ లాగా మనం అరేంజ్ చేసుకోవడానికి ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఫైండ్ అండ్ రీప్లేస్. సో ఈ డాక్యుమెంట్లో మొత్తంలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ ఉంది, ఆ వర్డ్ ప్లేస్లో నేను ఇంకో వర్డ్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెటర్ టైప్ చేశాను. లెటర్ వరకు ఎంపీసీఎస్ స్టూడెంట్స్కి, అదే సేమ్ లెటర్ ఇంకో స్టూడెంట్స్ పెట్టాలి. ఎంపీసీఎస్ బదులు ఎంపీసీ రావాలి. సింపుల్గా ఫైండ్ ఎంపీసీఎస్ రీప్లేస్ ఎంపీసీ. అట్లా మనము రీప్లేస్ కూడా మనము చేసుకోవచ్చు. ఏదైనా డాక్యుమెంట్లో ఏదైనా ఒక వర్డ్ని ఫైండ్ అవుట్ చేసి దాని ప్లేస్లో ఇంకో టెక్స్ట్ని రీప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిల్ మెర్జ్. అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ద మెయిల్ మెర్జ్ ఇస్ దట్ మెయిల్ మెర్జ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీలో ఉన్నటువంటి 1000 మెంబర్స్ స్టూడెంట్స్కి ఒకేసారి నేను ఒక లెటర్ పంపించాలి. అంటే స్టూడెంట్స్ యొక్క అడ్రస్సెస్ వేరు ఉంటాయి. అంటే జనరల్ ఒక లెటర్ అన్నప్పుడు 2 అడ్రస్ ఉంటుంది, డాక్యుమెంట్ బాడీ ఉంటుంది, కింద ప్రిన్సిపల్స్ పేరు ఉంటుంది. సో ప్రిన్సిపల్స్ పేరు, డాక్యుమెంట్ బాడీ సేమ్, ఓన్లీ అడ్రస్సెస్ డిఫరెంట్. అప్పుడు సో డిఫరెంట్ అడ్రస్సెస్కి ఒక లెటర్ని, సింగిల్ లెటర్ని మెర్జ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అ మెయిల్ మెర్జ్ అంటాము. దీని ద్వారా ఒకే లెటర్ని 100 మంది చిరునామాలతో తయారు చేసి, ఒకే లెటర్ బాడీ ఒకటే టైప్ చేస్తాము. బట్ దట్ కెన్ బి మెర్జ్డ్ విత్ ద హండ్రెడ్స్ ఆఫ్, ఓన్లీ ఇక్కడ 100 అంటే 100 మంది కాదు, హండ్రెడ్స్ ఆఫ్ చిరునామాలతో మనము అడ్రస్సెస్తోనే తయారు చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మెయిల్ మెర్జ్. నెక్స్ట్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్. సో మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఆఫీస్లో ఒక డిక్షనరీ ఉంటుంది. నిఘంటువు అంటే డిక్షనరీ ఉంటుంది. ఆ డిక్షనరీలో లేనటువంటి పదాలు అన్నిటిని కూడా స్పెల్లింగ్ మిస్టేక్ లాగా ట్రీట్ చేస్తుంది. ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ మొత్తం కూడా రెడ్ కలర్లో వచ్చేస్తుంది. దాని కింద ఇప్పుడు మీకు అన్నీ చూడొచ్చు. ఇక్కడ కింద మొత్తం రెడ్ కలర్ వచ్చిందంటే స్పెల్లింగ్ మిస్టేక్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అండ్ టైప్ చేశాను, రాలే. ఎలాంటిది రాలే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక టైప్ చేశాను, ఆ వర్డ్ డిక్షనరీలో లేకుండా దాని స్పెల్లింగ్ ట్రీట్ లాగా ట్రీట్ చేస్తుంది. అట్లా గ్రామర్ మిస్టేక్స్ని కూడా ట్రీట్ చేస్తుంది. వాటన్నిటిని మనము కరెక్షన్ చేసుకోవడానికి ఫీచర్. ఇవి మేజర్గా ఫీచర్స్. ఇంకా చాలా ఉన్నాయి. మనకు సిలబస్లో ఏవైతే టాపిక్స్ వచ్చినాయో అవే టాపిక్స్ని ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఇంకో టెక్స్ట్ కూడా ఉంటుంది. మనకు ఫార్మాటింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ నేను దీంట్లో ఇవ్వలేదు, ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చాను. ఫార్మాటింగ్ అనేది కూడా ఉంటుంది. ఫార్మాటింగ్ అంటే టెక్స్ట్ యొక్క కలర్స్ని కానీ సైజెస్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ద ఎంఎస్ వర్డ్. దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ద వర్డ్ ప్రాసెసింగ్ ప్రోగ్రామ్. ఇవి వర్డ్ ప్రాసెసింగ్ యొక్క ప్రోగ్రామ్ యొక్క సింపుల్. ఎంఎస్ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తాము? లెటర్స్ కానీ, ఫ్యాక్సెస్ కానీ, మెమోస్ కానీ క్రియేషన్ చేసుకోవడానికి. దీంట్లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి? టెక్స్ట్ని మ్యానిపులేషన్ చేసుకోవచ్చు, టెక్స్ట్ని ఫార్మాటింగ్ చేసుకోవచ్చు, వర్డ్ ర్యాప్ ఉంటుంది, ప్రింటింగ్ కాన్సెప్ట్ ఉంది, టేబుల్స్ ఉంటాయి, మెయిల్ మెర్జ్ ఉంటుంది, స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ ఉంటుంది. అట్లీస్ట్ మనం 5 పాయింట్స్ని ఎగ్జామ్లో మనము రాయగలగాలి. లాస్ట్ టైం దీన్ని ఒక 10 మార్క్స్ క్వశ్చన్లో ఒక A5 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ ఇది ఎంఎస్ వర్డ్ గురించి. మరి ఎంఎస్ వర్డ్ని ఎలా ఓపెన్ చేయాలి? కంప్యూటర్లో ఎంఎస్ వర్డ్ని ఎలా ఓపెన్ చేయాలి? సో జనరల్గా నేను ఎంఎస్ వర్డ్లో 2 ways, కంప్యూటర్లో ఎంఎస్ ఆఫీస్ వర్డ్ని 2 waysగా ఓపెన్ చేయొచ్చు. వన్ ఈజ్ దట్ స్టార్ట్ బటన్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆల్ ప్రోగ్రామ్స్ ఉంటుంది. ఆల్ ప్రోగ్రామ్స్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మీద క్లిక్ చేస్తే మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఉన్న అప్లికేషన్స్ అన్నీ వస్తాయి. దాంట్లో మనము మైక్రోసాఫ్ట్ వర్డ్ 2007 అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తాం. ఇది మైక్రోసాఫ్ట్. క్లిక్ చేయగానే ఒక మైక్రోసాఫ్ట్ వర్డ్ విండో ఓపెన్ అవుతుంది. మైక్రోసాఫ్ట్
ఓల్డ్ విండో ఓపెన్ అవుతుంది. ఇది వన్ వే. సెకండ్ వే ఏంటంటే సో స్టార్ట్ బటన్ దగ్గర క్లిక్ చేయగానే సో మనకి ఇక్కడ రన్ అని ఉంటుంది. ఇదే సెర్చ్ అండ్ ప్రోగ్రామ్స్ అండ్ ఫైల్స్ ఉంది. దిస్ ఈజ్ ద రన్. సో ఇక్కడ మనము టైప్ చేయాలి. ఏమని టైప్ చేయాలి? విన్ వర్డ్ అని టైప్ చేయాలి. విన్ వర్డ్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా అతడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు ఓపెన్ ద ఎంఎస్ వర్డ్ అప్లికేషన్ అంటాడు. ఎంఎస్ వర్డ్ విన్ వర్డ్. సో విన్కు వర్డ్కి స్పేస్ ఉండదు. దెన్ ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ఓపెన్ డాక్యుమెంట్ ఓపెన్ అయింది. సో డాక్యుమెంట్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఏమి చూడండి, డాక్యుమెంట్ 1 అంటే ఆటోమేటిక్ అంతే. ఎంఎస్ వర్డ్లో ఫైల్స్ ఏమంటాము? డాక్యుమెంట్స్ అంటాం. సో దిస్ ద వే టు ఓపెన్. ఇక్కడ దగ్గర ఇచ్చింది మనకు ఫస్ట్ పద్ధతి. స్టార్ట్ బటన్ దగ్గర క్లిక్ చేయడము, దెన్ ఆల్ ప్రోగ్రామ్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ వర్డ్ 2007. సెకండ్ ఏంది? స్టార్ట్ బటన్, దాంట్లో రన్ ఉంటుంది. అక్కడ విన్ వర్డ్ మీద క్లిక్ టైప్ చేసి ఓకే మీద క్లిక్ చేయాలి. ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? మనకు కొత్త డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది. ఒక డాక్యుమెంట్ ఎంఎస్ వర్డ్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనకి ఎంఎస్ వర్డ్లో ఇంతకు ముందుకు 2003 అండ్ ఓల్డర్ వర్షన్స్లో ఏంటంటే మెన్యూస్ ఉండేది. అది ఇప్పుడు 2007 ఆన్వర్డ్స్ అన్నీ కూడా దీన్ని రిబ్బన్ అంటుంది. ఏమంటాము? రిబ్బన్. సో ఈ రిబ్బన్స్లో మనకు అన్నీ కూడా ఒక స్టార్ట్ బటన్ ఉంటుంది. దిస్ ద ఆఫీస్ స్టార్ట్ బటన్. మీరందరూ కరెక్షన్ చేసుకోండి. విండో బటన్ కాదు, ఇది ఆఫీస్ బటన్. నేను విండో బటన్ ఇచ్చాను. ఆఫీస్ బటన్ ఉంటుందండి. ఆఫీస్ బటన్ అంటాం. సో ఈ ఆఫీస్ బటన్ మీద క్లిక్ చేయండి. సో మనకు ఆఫీస్ బటన్ ఉంటుంది. ఇవన్నీ ట్యాబ్స్ అంటాము. అదే మనకు 2003 అండ్ ఓల్డర్ వర్షన్స్లో మెనూస్ అంటాము. ఇక్కడ వీటిని ఏమంటాము? ట్యాబ్స్ అంటాం. ఈ ట్యాబ్స్లలో ఏముంటాయి? గ్రూప్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ హోమ్ ట్యాబు, ఇన్సెట్ ట్యాబు, పేజ్ లేఅవుట్, రిఫరెన్సెస్, మెయిలింగ్స్, రివ్యూస్, వ్యూ. సో ఇవన్నీ కూడా మనకు ఎంఎస్ వర్డ్లో ఉన్న ట్యాబ్స్. సో ట్యాబ్స్లో ఇక్కడ ఏముంటాయి? ఇవన్నీ ఇక్కడ క్లిప్ బోర్డ్ అని ఉంది, ఫాంట్ అని ఉంది, పారాగ్రాఫ్ ఉంది. ఇవన్నీ ఏమంటాము? గ్రూప్స్ అంటాం. వీటిని ట్యాబ్స్. ఈ ట్యాబ్స్లలో ఉండేవి గ్రూప్స్. ఈ గ్రూప్లో ఏముంటాయి? ఇవన్నీ కూడా కమాండ్స్ అంటాము, లేదా ఆప్షన్స్ అంటాము. ఇక్కడ ఇది ఫాంట్ చేంజ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్, ఇది టెక్స్ట్ సైజ్ని చేంజ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్. సో ఇట్లా హోమ్ ట్యాబ్లో ఫాంట్ అనే గ్రూప్ ఉంటుంది. ఫాంట్ అనే గ్రూప్లో ఫాంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇట్లా మనము ఇవి ఎంఎస్ వర్డ్లో ఉన్న ఒక డాక్యుమెంట్లో. సో ఇదంతా కూడా డాక్యుమెంట్ ఏరియా. ఎక్కడైతే క్రజర్ ఉందో అక్కడ మనం టైప్ చేసే టెక్స్ట్ మొత్తం కూడా క్రజర్ బ్లింక్ అయ్యే దగ్గరనే టైప్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీలగిరి. సో ఇది ఎక్కడ ఉంటుంది? సో క్రజర్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్రజర్ నేను నెక్స్ట్ లైన్ తీసుకొచ్చాను ఇట్లా. సో నెక్స్ట్. సో ఇక్కడ మనము టైప్ చేస్తూ ఉంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే న్యూ లైన్కి వెళ్ళాలనుకుంటే ఆటోమేటిక్గా న్యూ లైన్కి వెళ్ళిపోతుంది. మనము న్యూ లైన్కి వెళ్ళడానికి ఎంటర్ బటన్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ట్యాప్ అయిపోయింది సార్, నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్ళాలంటే మాత్రం ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. ఎంటర్ బటన్ ఓన్లీ పారాగ్రాఫ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాము. సో ఇది ఎంఎస్ వర్డ్లో ఉన్నటువంటి రిబ్బన్స్. సో నెక్స్ట్ మరి ఎంఎస్ వర్డ్లో ట్యాబ్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఈ ట్యాబ్ ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ ట్యాబ్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, దీని మీద క్లిక్ చేస్తాం. ఇన్సెట్ ట్యాబ్కి వెళ్ళాలంటే ఇన్సెట్ మీద క్లిక్ చేస్తాం. పేజ్ లేఅవుట్కి వెళ్ళాలంటే పేజ్ లేఅవుట్ మీద క్లిక్ చేస్తాం. రిఫరెన్స్ మీద అంటే రిఫరెన్స్ మీద క్లిక్ చేస్తాం. సో అలా కాకుండా నా దగ్గర మౌస్ పని చేయట్లేదు సార్, అప్పుడు మరి ట్యాబ్స్లోకి ఎలా వెళ్ళాలి? సో మనకు షార్ట్ కట్ ఉంటుంది. సింపుల్గా ఏం లేదు, కీబోర్డ్ మీద మనము ఇక్కడ ఆల్ట్ బటన్ ఉన్నది కదా, ఈ ఆల్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా ప్రతి ఒక్క ట్యాబ్ పైన షార్ట్ కట్స్ వచ్చినాయి. HNPSM అంటే ఆల్ట్ పట్టుకొని హెచ్ కూడా ఏమొస్తుంది? ఆటోమేటిక్గా హోమ్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ ప్రెస్ చేయండి, రిఫరెన్స్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో రిఫరెన్స్ ట్యాబ్లో కూడా ప్రతి ఆ కమాండ్కి ఒక షార్ట్ కట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏ కొట్టి అనుకోండి, యాడ్ టెక్స్ట్ ఆప్షన్ వచ్చేస్తుంది. సో ఇవి మనకు ఉన్నటువంటి షార్ట్ కట్స్. సో మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరందరూ కూడా, సో హోమ్ ట్యాబ్ ఆల్ట్ బటన్ హోమ్కి షార్ట్ కట్ అయింది, ఆల్ట్ హెచ్ హోమ్కి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చాను చూడండి, ప్రతిదానికి షార్ట్ కట్స్ అయింది. హోమ్కి షార్ట్ కట్ అయింది, ఇన్సెట్కి షార్ట్ కట్ అయింది, పేజ్ లేఅవుట్కి షార్ట్ కట్ ఆల్ట్ పి. సో ఇవి మీరు బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. ఇక్కడ మీకు ఒక డాక్యుమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ జస్ట్ లుకింగ్ విండో కూడా ఇవ్వండి, ఇది ఒకసారి చూసుకోండి. సో దీంట్లో మెయిన్గా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్. సో ఇవంతా కూడా మనకు ప్రాక్టికల్ పర్పస్ కోసం మీరు ఎక్కడైనా పోయినా కానీ ల్యాబ్ సిస్టమ్ మీద వచ్చేసినప్పుడు ఉపయోగిస్తే BA వాళ్ళకి ఆల్రెడీ ల్యాబ్ చేయడం జరిగింది. సో BEds వాళ్ళకు కూడా ల్యాబ్ అనేది ఇప్పుడు సాధ్యమైనది కాదు, ఓన్లీ థియరీ ఎగ్జామినేషన్ ఉంటుంది కనుక ఆ ఎంఎస్ వర్డ్ ఫీచర్స్ నేర్చుకుంటాం. సో మనము నెక్స్ట్ ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఇక్కడ ఇది ఉందో చూసారా, దీన్ని ఏమంటాం అంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటుంది. దీన్ని ఏమంటాం
క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఇది ఇక్కడ ఇవన్నీ కనిపించాయి, ఇది కానీ ఈ ఏరియా మొత్తం క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాము. ఇది ఒకటి, ఇది ఆఫీస్ బటన్. సో దీని ఎంఎస్ వర్డ్ని క్లోజ్ చేయాలంటే ఇప్పుడు సింపుల్ ఇది ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది, డూ యూ వాంట్ టు సేవ్ అంటుంది. అవసరం లేదనుకుంటుంది, సేవ్ క్లోజ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఏ వే ఆఫ్ స్టార్టింగ్. నెక్స్ట్ క్లాస్లో మనము ఒక డాక్యుమెంట్ ఎలా క్రియేషన్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి, ఆల్రెడీ ఉన్నదాన్ని ఎలా ఓపెన్ చేసుకున్నదాన్ని చూద్దాం. ఓకే.